హాయ్ చెప్పు. ఏమైంది? ఏంది నాన్న? బాగుంది కదా, ఏమైంది? టూ పొల్లు. సరే ఏమైంది అంటున్నా. హలో, గమ్ముగా ఉండు, నేను మాట్లాడుతున్నా, ఓకేనా? హలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మా అబ్బాయికి స్నాక్స్ కేక్ కావాలని అడిగాడు, ఐస్ క్రీమ్ కావాలని అడిగాడు. కానీ మా ఇంట్లో దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అయితే లేవు. ఒకటి ఉంటే ఒకటి లేదనమాట. ప్లస్ 3 days నుంచి కేక్స్ కంటిన్యూస్గా చేస్తున్నాను. ఐస్ క్రీమ్ చేయడానికి అంత పెద్ద టైం లేదు. వాడు ఇప్పుడే కావాలని అడుగుతున్నాడు. ఐస్ క్రీమ్ చేయాలి అంటే ఈరోజు స్టార్ట్ చేస్తే రేపటికి ఎండ్ అవుతుంది అనమాట. అంటే రేపు తినాలి. సో ఐస్ క్రీమ్ కూడా స్కిప్. అయితే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే పాయాసం. అది కూడా అటుకుల పాయాసం చేయాలనుకుంటున్నాను. దీంట్లో కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా, దీంట్లో దాన్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. అది యాడ్ చేస్తే టేస్ట్ ఎలా వస్తుందో నాకు తెలీదు, బట్ విల్ సీ. ఏమైంది పుచ్చు అలిగావా పాయసం కమ్ కమ్ అని చెప్పు. కమ్ 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 కమ్మ కమ్మ వదులు. ఫస్ట్ మనం పాలు ఉన్నాయి కదా, పాలు కాగబెట్టేసుకోవాలి. నిన్నటి పాలు కొద్దిగా ఉన్నాయి, సో ఆ పాలల్లో ఈ రోజు వచ్చిన పాలు కూడా మిక్స్ చేసేసి నాకు కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకున్నాను. సుసేకి గిరవ రే 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 చూసారా చూసారా మా ఇల్లు ఎంత నీట్గా ఉందో. ఇది మా ఆఫ్టర్నూన్ ఇల్లు లుక్ అన్నమాట. ఆఫ్టర్నూన్ అయితే ఇలాగుంటుంది అనమాట. అదిగోండి, అక్కడికి వెళ్ళి కూర్చొని అవన్నీ బయటేసి ఆడుకుంటాడు. అంటే పిల్లి అలా గోతులు తవ్వి ఎరగద్దో అట్లాగే వాడు దాంట్లోకి వెళ్ళి అన్ని లోడ్ వేసి ఆడు కూర్చొని ఆడుకుంటాడు మా అబ్బాయి. కదా నాన్న? కదా, నువ్వు పిల్లి కదా. పిల్లి పిల్లి ఏరికి కప్పెడతల్లో అట్ట కదా నువ్వు. అట్టే కదా నువ్వు. అమ్మ ఏం చేస్తుంది చెప్పు. పియ్యుందా? ఏం పియ్య? పిల్లే. అమ్మమ్మ ఇంట్లో పిల్లుందా? మిగిలిన పాలు తీసుకొని పోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం, ఓకే? మొన్ననే కదా ఫ్రిడ్జ్ మేక్ ఓవర్ చేసిన, అందులో పోయి చూడండి ఎంత బాగుందో. దిస్ ఈజ్ వాట్ మై ఫ్రిడ్జ్, దిస్ ఈజ్ వాట్ అవర్ ఫ్రిడ్జ్. కండెన్స్డ్ మిల్క్ అని చెప్పినా కదా, దిస్ ఈజ్ ద కండెన్స్డ్ మిల్క్. తీసుకొచ్చినా కానీ ఒక దాంట్లో కూడా యూజ్ చేసింది లేదు, ఒక్క దాంట్లో కూడా యూజ్ చేసింది లేదు. ఇదే ఫస్ట్ టైం యూజ్ చేయాలనుకుంటున్నాను. దీంతో పుడ్డింగ్, గులాబ్ జాము, ఐస్ క్రీమ్, ఇంకా ఏమేమో చేసుకోవచ్చు అంట. విల్ సీ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. పాలైతే పొంగొచ్చేసినాయి. పొంగొచ్చిన పాలల్లో ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ యాడ్ చేసుకుందాం. ఓ మై గాడ్, ఎక్కువ పడినట్టుంది. సర్లే, సాయంత్రం మా ఆయన వస్తున్నా, మిగిలిపోతే సాయంత్రం మా ఆయనకి బుజ్జి బుజ్జి నీకోసమే చేశాను అని చెప్పి ఇస్తా, మర్చిపోతాడు. సో కండెన్స్డ్ మిల్క్ వేసినాం కదా, దీన్ని అలా స్టిర్ చేసుకోవాలంటే దీన్ని అలా స్టిర్ చేసుకోవాలన్నమాట. అంటే తిప్పుకోవాలి. ఇట్స్ టూ హాట్ నో. సీ స్వెట్ ఈస్ కమింగ్. సీ హౌ మచ్ స్వెట్ ఈస్ కమింగ్. సీ ఫ్యాన్ ఇటు తిరిగి కదా పెట్టాలి, అంటే మనిషికి ఇటు కదా గాలి రావాలి. అటు పెడితే ఎవడికి లాభం? అన్నీ నేను చెప్పాలంటే ఎట్లా చెప్పాలి సీతమ్మ చెప్పు. కాదు, ఫ్యాను అటు తిప్పి పెట్టినాడు. ఏంది ఫ్యాను? ఇటుగా తిప్పాలి. ఫ్యాను నానబెట్టాడు, తెలివి లేదు. ఇటుగా తిప్పాలి, ఇటు తిప్పి పెట్టాలి కదా. ఇటు తిప్పి పెట్టాలి కదా.
గాలంతా బయటికి పోద్ది. నేను చెప్పాలంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్. పాలైతే మరుగుతున్నాయి, నాకైతే సరిపోద్ది అనుకుంటున్నాను. సో ఈ పాలల్లో ఇప్పుడు అటుకులు యాడ్ చేసేసుకుందాం. సో డీమార్ట్ నుంచి ఈ అటుకులు తెచ్చుకున్న అటుకులు దోశ చేసుకుందామని చెప్పి ఒకసారి చేసుకున్న అటుకులు దోశ తర్వాత చేసుకోలే. సో ఈ అటుకులు తీసుకొచ్చి మనకి ఎంత కావాలో అంత దీంట్లో యాడ్ చేసుకుందాం. మిగిలిన కండెన్స్డ్ మిల్క్ని తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అటుకులు వేసినాం కదా, ఈ అటుకులు కొంచెంసేపు నానాలన్నమాట. ఈ పాలనంతా అటుకులు అబ్జర్వ్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం ఈ పాలను ఒంటరిగా వదిలేద్దాం. ఎక్కు ఎక్కు ఎక్కు. యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. బయట మనం చిన్నక్కని కానీ పెద్దక్కని కానీ చిన్న పాపని పెద్ద పాపని ఎవరైనా చూసామనుకో అట్లా చేయకూడదు, తప్పు కదా. అమ్మాయిని చూస్తే నోనని అలా చేయకూడదు, అలా చేయకూడదు. అమ్మాయిని చూస్తే నువ్వేం చెప్పాలి? అక్క అని చెప్పాలి. లేకపోతే ఇంకోటి ఏం చెప్పాలి? చెల్లి. ఆ అక్క మీద చూడు, ఆ అక్కని ఇట్లా పట్టుకోకూడదు, ఇట్లా పట్టుకోకూడదు, ఇట్లా పట్టుకోకూడదు. చెల్లిని ఇట్లా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోకూడదు, ఇలా పట్టుకోకూడదు, టచ్ చేయకూడదు. ఓకేనా? టచ్ చేయకూడదు, పట్టుకోకూడదు. అర్థమైందా? ఎవరిని పట్టుకోకూడదు? నాన్నని పట్టుకోవచ్చు, అమ్మని కూడా పట్టుకోవచ్చు. అక్కని అక్కను, చెల్లిని నో, పాపని పట్టుకోకూడదు. అర్థమైందా? నేను ఎందుకు వీడికి ఈ విధంగా చెప్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ రోజుల్లో జరుగుతున్న రేపులు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ కలకత్తాలో, దాన్ని అసలు నేను మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాను. అస్సలు చాలా డిస్టర్బ్ అయిపోతున్నా. యూట్యూబ్ ఆన్ చేస్తే ఆ న్యూసే వస్తుంది, ఇన్స్టా ఆన్ చేస్తే ఆ వీడియోసే వస్తున్నాయి. ఎంత మర్చిపోవాలనుకుంటే అంత ఎక్కువగా గుర్తొచ్చేస్తుంది. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. రేపైనా ఎల్లుండైనా చేస్తాను. ఇప్పుడు అదే చెప్తున్నాను, బట్ క్లియర్గా చెప్పలేకపోయాను, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మన పిల్లల్ని పెంచే పెంపకంలో కూడా ఒక లోటుపాటు ఉంది అని నా ఉద్దేశం. అంటే దానికి ఆ రేపులకు సంబంధించిన దాని గురించి కారణాలు ఏంటి, మనం చేయాల్సింది ఏమైనా ఉందా అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయాలని అనుకుంటున్నాను. సో అబ్జర్వ్ అయింది చాలా వరకు. సో దీన్ని మనం కావలసినంత క్వాంటిటీని కూరగిన్నెలో వేసుకొని ఆస్వాదిస్తా తిందాం రండి. నేను షుగర్ ఏం యాడ్ చేయలేదు. స్వీట్ ఏం యాడ్ చేయక్కర్లేదు, కండెన్స్డ్ మిల్క్ సరిపోయింది. ఎప్పుడు చేసుకునేలాగే బాగుంది, నిజంగా బాగుంది. కావాలంటే నా మీద డౌట్ వస్తే మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి. చాలు, ఎలా అని చెప్పు. అన్ని అబద్ధాలు చెప్తున్నాను నా కొడుకు. బాయ్ బాగున్నాయా? వాడికి పాలు ఒకటే బాగున్నాయంట, అటుకులు బాగాలేవంట. పోహా కూడా తింటారు. ఇదే వ్లాగ్. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాము. అంతటి వరకు
బాయ్ బాయ్. బాయ్ బాయ్.